హలో మామ. 14th October 2025 యూకే గవర్నమెంట్ అయితే మేజర్ చేంజెస్ అయితే చేసిందనమాట ఇమిగ్రేషన్లో. ఫస్ట్ మేజర్ చేంజ్ వచ్చేసి పిఎస్డబ్ల్యూ మామ. పిఎస్డబ్ల్యూ 2 years నుండి 18 monthsకి అయితే చేంజ్ చేసారు మామ. ఇది ఎప్పటి నుండి అప్లికేబుల్ అవుతుంది అంటే జాన్ 2027 నుండి అయితే ఈ రూల్ అయితే అప్లికేబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసి స్కిల్డ్ వర్కర్ అప్లికెంట్స్ మామ. స్కిల్డ్ వర్కర్ అప్లికెంట్స్ ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ ఏ లెవెల్ ఉండాలి మామ. ఇంతకుముందు అనేది B1 ఉండేది, ఇప్పుడు B2కి మార్చారన్నమాట. ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా వస్తారో వాళ్ళు హయ్యర్ ఫండ్స్ చూపెట్టాలంట మామ. ప్రీవియస్గా అయితే నార్మల్గా కొన్ని ఫండ్స్ చూపెడితే సరిపోయేది, ఇప్పుడైతే దానికంటే ఎక్కువ హయ్యర్ ఫండ్స్, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ హయ్యర్ ఫండ్స్ అయితే చూపెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఇమిగ్రేషన్ స్కిల్ ఛార్జ్ అనేది 32% అయితే ఇంక్రీజ్ చేసారు మామ. దీనివల్ల మనకి అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది. స్మాల్ కంపెనీస్ అనేది స్పాన్సర్షిప్ ఇవ్వడానికి అయితే ఆలోచిస్తాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఓన్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు, అలానే ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాకి అయితే స్విచ్ కావచ్చు. ఇవి మామ, ఇవైతే 5 మేజర్ చేంజెస్ అయితే యూకే ఇమిగ్రేషన్ అయితే అప్డేట్ చేసింది. సో కొంచెం స్టూడెంట్కి కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ ఎవరైతే పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకుంటారో 2027లో ఫ్యూచర్లో. సో ఇంకేమన్నా అప్డేట్ ఉంటే నేను పక్క మన ఛానల్లో అయితే పక్క అప్డేట్ చేస్తాను. మన డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వినీత్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.